అయితే అర్థమైపోయింది. నేను ఫైనల్ గా ఈ ఛానల్ మనకు ఉండేటట్లేదు. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక్క మిషన్ పేరు కన్నా ఒక్క మిషన్ అన్నా ఎవరు చెప్తాను అందిద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే అస్సలు బాగాలేము ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ ఉండిద్దో పోయిద్దో అర్థం కావట్లేదండి. అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే, కొత్త ఛానల్ ఉమాదేవి తెలుగు లాగ్స్కి 2 రోజుల క్రితం గూగుల్ పిన్ వచ్చింది కదా, ఈ ఛానల్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఛానల్ అతి కష్టంగా ఉందంటండి. ఛానల్ ఉండిద్దా పోతుందా అనే దాని మీద మా ఆయన అయితే పొద్దుటి నుంచి డల్గా ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే పనికి వెళ్ళొచ్చాడు కానీ రోజులాగా లేడనమాట. కొంచెం మనిషిలో అనేది ఆ డల్లు కొంచెం బాధగా ఉన్నట్టు నాకు అనిపించింది. నాకైతే చెప్తలేడండి. 2 days నుంచి ఇప్పుడు సెల్ వీడియో తీసిస్తే ఇంకా ఎడిటింగ్ అంతా ఆయనే చూసుకుంటాడు పని నుంచి వచ్చి. ఆ నైటు 12:30 దాకా కూడా ఆయన ఎడిటింగ్ చేసుకుంటా, నాయిస్ తీసేసుకుంటా, పాపం చాలా కష్టపడతాడండి మా ఆయన. అలాంటిది 2 days నుంచి నా దగ్గరికి ఏ విషయం రానిట్లేదు. ఫైనల్గా అసలు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే ఫైనల్గా చెప్పాడండి. ఇంతకు ముందు చెప్పాడు. ఛానల్కి రిపోర్ట్లు అనేవి ఆగట్లేదు ఫ్రెండ్స్. నిన్నటి దాకా మానసికంగా మనిషిని కించపరుస్తూ మనిషిని అటాక్ అయితే చేశారండి. ఇప్పుడు అది చాలదు అన్నట్టు గూగుల్ పిన్ వచ్చింది కదా, ఇప్పుడు ఛానల్ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మనిషిని వదిలేశారు, ఇంకా ఛానల్ మీద అటాక్ చేస్తున్నారు. విపరీతమైన రిపోర్ట్స్. షార్ట్ పెట్టిన బ్లౌజ్ గురించి వీడియో పెట్టిన. నిన్న అంత ఎందుకండి, నిన్న మిషన్ గిఫ్ట్గా ఇస్తానని మాట్లాడుకున్నాం కదా, ఆ వీడియోలో ఏమన్నా తప్పు ఉందా ఫ్రెండ్స్? ఎంత మంచిగా మాట్లాడుకున్నాము. మీరు కూడా లైకులు కామెంట్లు చాలా బాగా ఇచ్చారండి. అవి చూసుకొని చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఆ ఛానల్ కూడా రిపోర్ట్ కొట్టారండి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత కక్ష నా మీద, ఇంత కక్ష కట్టి ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదండి. ఏదో ఈ ఛానల్ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుంది, నాకు ఎంత ఉపయోగం ఉంటుంది. బాబు కండిషన్ చూస్తే అలా ఉన్నాడు. ఇక నుంచి అయినా మంచి రోజులు వచ్చినాయిలే, కొంచెం బాబుకి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే నా వల్ల ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రూపాయో 10 రూపాయో అండి, నాకు చేతనైనంత సహాయం నేను చేద్దాము. ఈ ఛానల్ నాది కాదు, మనందరిది అని నిన్న చెప్పాను కదండి. ఛానల్ ఈ రకంగా రిపోర్ట్లు పడితే ఛానల్ నిలవటం కష్టం అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. అలాంటిది నేను ఇచ్చిన మాట ఎక్కడ తప్పాల్సి వచ్చిద్దని భయంగా ఉంది. ఇప్పుడు ఛానల్ ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానండి. అదే ఆ ఛానలే పోయే పరిస్థితికి వచ్చినాక ఇంకా మాట ఎక్కడ నిలబెట్టుకోగలను నేను? పాజిటివ్గా మాట్లాడినా కూడా ఛానల్ అనేది ఎందుకు డేంజర్కి వస్తుంది? ఎందుకు ఇంత నా మీద కక్ష పెంచుకున్న ఛానల్ని ఇది చేయాలని చూస్తున్నారు? మీకు నిన్ననే కదా మిషన్ అనేది గిఫ్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ తరఫున, మన ఛానల్ని పైకి తీసుకొని రండి అని చెప్పాను కదా. ఇప్పుడు డైరెక్ట్ ఛానల్కే అటాక్ అండి. ఆ ఛానల్ ఉండిద్దో ఉండదో నాకైతే మళ్ళా ఈ విధంగా మళ్ళా టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఒకవైపు కుట్టే బట్టలు అర్జెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఆ బట్టలు కుట్టుకోవాలా, లేకపోతే ఈ ఛానల్ అసలు ఎంత గ్రోత్ అండి, వారంలో ఎంత గ్రోత్ వచ్చిందంటే ఛానల్ అనేది. సబ్స్క్రైబర్లు 2000 మాత్రమే ఉన్నా కూడా వ్యూస్ అనేవి చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి అండి. వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందరూ కూడా చాలా బాగా లైకులతోటి కామెంట్లతోటి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఓకే, పిన్ కూడా వచ్చింది హ్యాపీ అనుకునే మూమెంట్లో దెబ్బ కొట్టారండి. ఛానల్నే తప్పియాలని చూస్తున్నారండి. ఛానల్నే తప్పిస్తే మళ్ళీ ఇంకొక ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి 1000 మంది సబ్స్క్రైబర్లు ఎప్పుడు అవ్వాలండి? 4000 గంటలు ఎప్పుడు కావాలి చెప్పండి ఫ్రెండ్స్? నేను మళ్ళీ మొదటి నుంచి కష్టం పడాల్సిందేనా? యూట్యూబ్ వల్ల కూడా మనం కొంతమంది హెల్ప్ చేస్తున్నాం అని
అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే నిన్న మిషన్ గిఫ్ట్ చేస్తా అని చెప్పానండి. చెప్పాను కానీ ఛానలే వెళ్ళిపోయిద్ది అనే పరిస్థితికి వచ్చింది. నాకు మా ఆయన ఇందాక చెప్తుంటే ఎంత కష్టపడి చేసింది ఛానల్ బాగొట్టుకోవడానిక, ఇన్ని రోజులు కష్టం చేసిన ఛానల్ బాగొట్టుకోవడానిక చెప్పండి ఫ్రెండ్స్. రిపోర్ట్లు ఎందుకు కొడుతున్నారు అసలు? చెప్పండి ఫ్రెండ్స్, రిపోర్ట్లు ఎందుకు కొడుతున్నారు అసలు? నేను ఎవరికేం అన్యాయం చేశాను చెప్పండి? నా ఛానల్కి ఎందుకు రిపోర్ట్లు కొడుతున్నారండి? ఎందుకు ఇంత కక్ష కట్టారు? నా కొడుకు మొహం చూసాయన ఏం జాలి కలగట్లేదా? ఇంత కక్ష కట్టారు? నా కొడుకు మొహం చూసాయన ఏం జాలి కలగట్లేదా? ఆ పిల్లోని పెట్టుకొని ఇంత కష్టపడుతుంది సిస్టరు. కంటి నిండా నిద్ర లేదంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నన్ను చూడండి, ఇప్పుడు నన్ను చూడండి. అప్పటికి ఇప్పటికి మనిషిని ఎంత ఇదైపోయాను, ఎంత చేంజ్ అయ్యాను. రిపోర్ట్ ఎప్పుడు కొడతారండి? చేసిన వీడియో వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా అడిగితే అప్పుడు రిపోర్ట్ అనేది పడాలా? ప్రతి షాట్కి, ప్రతి వీడియోకి, ప్రతి ఒక్క దానికి మెయిల్స్ అనేవి ఆగట్లేదు ఫ్రెండ్స్. నేను ఎవరికేమి అన్యాయం చేశానో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చేతులు ఎత్తి మొక్కి అడుగుతున్నానండి, ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదు. రెండు చేతులు జోడించి దండం పెట్టి అడుగుతున్నాను. నాకు మీరు చేసే పెద్ద హెల్ప్ ఏదైనా ఉందంటే, ఆ రిపోర్ట్లు అనేవి ఆగాలంటే, రిపోర్ట్ కొట్టినప్పుడు యూట్యూబ్ ఏం చేసిద్దంటే 10 మందికి వీడియో అనేది షేర్ చేసిద్దండి. వాళ్ళు డిస్లైక్ కనుక కొట్టారంటే, వాళ్ళకి నచ్చలేదని ఒపీనియన్ వస్తే ఛానల్ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయిద్దట. మా ఆయన అయితే చెప్తున్నాడు. పూర్తిగా అయితే మాత్రం నాకు తెలియదు యూట్యూబ్ గురించి, కొంత మాత్రమే తెలుసండి. మీరు లైక్లు ఇవ్వాలా, మీరు కామెంట్ చేయాలా, మాకు వీడియోలు బాగున్నాయి నచ్చుతున్నాయి అని మీరు కామెంట్ చేయాలా, మీరు ఖచ్చితంగా చూసిన వాళ్ళు లైక్ చేయాలా. అలాంటప్పుడే మన ఛానల్ని మనం కాపాడగలుగుతామండి. మీరు కనుక చూసి కనుక వదిలేశారనుకోండి, మీరు లైక్ లేకుండా కామెంట్లు చేయకుండా ఛానల్ చూసి కనుక వదిలేశారంటే ఆ ఛానల్ చేతికి కూడా దక్కదండి. వీళ్ళు ఎవరో కానీ కావాలని ఛానల్ని కావాలని చేస్తున్నారండి. నాకైతే అర్థమైపోయింది. నేను ఎంత మొండి ధైర్యంగా నిలబడాలన్నా నా వల్ల అవ్వట్లేదు ఫ్రెండ్స్. నిన్నంత లేవలేదండి. మీకు ఏం చెప్పాలా? కెమెరా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాను కానీ గతి లేదు, నీకు తినడానికి అన్నం లేదని కామెంట్ పెడితే డే మొత్తం నేను అసలు తీసుకోలేకపోయాను ఫ్రెండ్స్. ఇటు ప్యాటర్న్స్ ఆర్డర్ ఇస్తున్నారు, ఆన్లైన్లో బ్లౌజులు కుట్టమని ఆర్డర్ ఇస్తున్నారు. వర్క్ ఫుల్ ఉంది చేయాలంటే, కానీ నేను చేయలేకపోతున్నానండి. నిన్న డే మొత్తం పడుకొనే ఉన్నాను. నిన్న కొంచెం కూడా నేను వర్క్ చేయలేకపోయాను. మానసికంగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఛానల్ మీద కూడా దెబ్బ కొడుతున్నారండి. ఇప్పుడు నేను రెడీ అయ్యి కూర్చున్నానంటే భయానికి ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉన్నదాన్ని అలా వచ్చి వీడియో చేస్తే మళ్ళీ దాని మీద కూడా వేస్తారు. ఆ భయానికి కూడా ఇలా వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు నాకు చేసే హెల్ప్ ఏదన్నా ఉందంటే మీరు నా వీడియోలకు లైక్ చేసి వీడియోలు బాగున్నాయి అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కాపాడండి. ఎందుకంటే కనీసం ఒక్క మిషన్ ఇస్తానన్నందు పేరు కన్నా ఒక్క మిషన్ అన్న ఎవరి చేతికన్నా అందిద్దామండి. ఆ తర్వాత ఉన్నాయండి పోనీయండి ఛానల్. ఇంక నేను ఆశ అనేది వదిలేసుకుంటాను. కనీసం మనందరి తరపున, మన ఛానల్ తరపున ఒక్కరికన్నా నేను అనుకున్న సంకల్పం ఒక మిషన్ అన్న ఇవ్వగలిగితే, ఈ ఛానల్ ద్వారా ఒక మిషన్ అన్న ఇచ్చాము అనే తృప్తితోటి ఎన్ని రిపోర్ట్లు అయినా పడినాయండి, ఎంతమంది ఛానల్ మీద అయినా పడినాయండి, నేను ఇంకా వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అస్సలు తట్టుకోలేకపోతున్నానండి. నాకు బాధ అనేది కడుపులో నుంచి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి. ఈ కష్టం మీద ఒక ఆడపిల్ల ఇంతమంది చేత అవమానాలు పడి తిట్లు తిని యూట్యూబ్లో నిలదొక్కొని ఈరోజు కొంచెం పర్వాలేదు, నా కుటుంబానికి ధైర్యంగా నిలబడ్డాను. బాబుకి కూడా యూట్యూబ్ వల్లనే ఒక సిస్టరు బెంగళూరులో హాస్పిటల్ అడ్రస్ ఇచ్చారండి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? యూట్యూబ్ వల్ల మీరు ఇచ్చే కామెంట్ల వల్లే కదా. నాకైతే ఇది కూడా ఈ సంతోషాన్ని కూడా దక్కనీరండి. ఇంకా నాకంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. మా ఆయన అంటే మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయనకు అర్థమవుతున్నాయి.
అందరం ఆడవాళ్ళమేనండి. మన ఆడవాళ్ళం కలిసి టైలరింగ్ అనేది నేర్పిద్దాం అనుకున్నాను. నేను చెప్పాను కదా, బేసిక్స్ నుంచి స్టార్టింగ్ నుంచి నేర్పిస్తానండి అని. ఇవన్నీ ఏమి జరగనీయరండి. నాకు అర్థమైపోయింది, ఏమి జరగనీయరు. తప్పు మన్నించయ్యా, నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని యూట్యూబ్కి తెలిస్తే ఎన్ని రిపోర్ట్లు కొట్టినా ఛానల్ అనేది మన నుంచి వెళ్ళిపోదు. మీరు కనుక చూసి లైకులు, కామెంట్స్ అంటే బాగుంది అని ఇలాంటి కామెంట్స్ రాకపోతే ఛానల్ని నిలబెట్టుకోవటం కష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, నా బాధ అర్థం చేసుకుంటారా అని అనుకుంటున్నానండి. ఉంటాను.